హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో నేను మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను నేను షిర్డీ వెళ్ళానని. సో నిన్న నాకు బాబా దర్శనం అయిపోయింది హారతి టైంకి. సో ఈరోజు ఏం చేద్దామా అంటే లోకల్లో ఉన్న టెంపుల్స్ తిరుగుదామని అనుకున్నాము. ఫస్ట్ మేము ముక్తిధామ్ టెంపుల్ చూసాము. అక్కడ ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు, అయినా నేను కూడా తీయలేదు ఫోన్. మా బాబుతో నాకు కుదరలేదు. వెళ్ళిన టైంకే వర్షం పడింది. సో తర్వాత ఆ టెంపుల్లోనే మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు, కేదార్నాథ్, బద్రీనాథ్, చార్ధామ్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అవి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ పంచవటికి వచ్చాము. నాసిక్లో పంచవటి అంటారు కదా. సో అక్కడ సమ్ 11 టెంపుల్స్ చూపిస్తాను అన్నారు. సో దానికి అరౌండ్ పర్ పర్సన్ మనం వెహికల్లో వెళ్ళినా సరే పర్ పర్సన్ 200 తీసుకొని వాళ్ళే ఆటోలో తిప్పుతారన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లక్ష్మణుడు తపస్సు చేశారంట. ఆదిశేషుడు రూపంలో ఇక్కడ మనకు దర్శనం ఇస్తూ ఉంటారు లక్ష్మణుడు. సో ఇలా ఇక్కడ బయట ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూ మేము లోపలికి వెళ్ళిపోయాము. సో లక్ష్మణుడు తపస్సు చేసిన చోట, తర్వాత ఇక్కడే శూర్పణఖ ముక్కు చెవులు కోసాడంట. సో ఇక్కడ అలా బ్యూటిఫుల్ పిక్చర్స్తో డిపిక్ట్ చేశారు. మొత్తం రామాయణంలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ కూడా చాలా బాగా డిపిక్ట్ చేశారు. సో ఐ రియలీ లైక్ దిస్ సీన్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసినట్టు. అది ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్, బట్ అందరూ అనుకునేది అయితే అదే కదా, అదే మెయిన్ రీజన్ అని అనుకుంటాము. సో ఇక్కడ ఈ చెట్టు కిందే లక్ష్మణుడు తపస్సు చేశారు. ఇక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి లక్ష్మణుడికి వరం ఇచ్చినట్టుగా చెప్పారు వాళ్ళు మనకి ఈ స్థల పురాణము. సో ఇక్కడ ఆయన తపస్సు చేసిన విగ్రహం కింద ఇలా పెట్టారు ఇక్కడ. సో తర్వాత టెంపుల్ ఇది. సో ఆదిశేషు పడగలులా కనిపిస్తున్నారు లక్ష్మణ స్వామి. చూస్తున్నారు కదా, ఎంతో కామ్గా పీస్ఫుల్గా ఉంది ఈ టెంపుల్ అయితే. నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది కూడా. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా శివలింగాలు. ఇవన్నీ అక్కడ అమ్ముతుంటే తీసుకుందామని. నేను గోమతి చక్రాలు తీసుకుందాం అనుకున్నాను కానీ చాలా చిన్న సైజు ఉన్నాయి. సో నేను అవి తీసుకోలేదు. గవ్వలు నా దగ్గర చాలా ఉన్నాయి, సో నేను తీసుకోలేదు. ఇవన్నీ కూడా ఒరిజినల్ ఫేక్ అనేది నేను డిసైడ్ చేసుకోలేక తీసుకోలేదు. నెక్స్ట్ ఇది గోదావరి అండ్ కపిల తీర్థం కలిసే చోటు అని చెప్పారు ఆయన. సంగమేశ్వరం అని చెప్పారు. సో ఈ ప్లేస్కి కూడా కొంచెం ఫాస్ట్గా వెళ్ళి అలా చూసేసి వచ్చేసాము. సో ఈ ప్లేస్లోని చాలామంది వాళ్ళ ఇంట్లో ఉన్న గణేష్ని తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నారు. మేము వెళ్ళిన టైంకి వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వర్షం పడుతూ ఉంది యాక్చువల్గా. సో వర్షం అయితే అలా కంటిన్యూస్గా పడుతూనే ఉంది అండ్ చలి కూడా చాలా వేస్తుంది. మా బాబు అయితే వర్షంలో కూడా అసలు వాడిని పట్టుకోలేకపోతున్నాము, పరిగెడుతూనే ఉన్నాడు. సో చూసారు కదా, వాటర్ అయితే చాలా, ఇది గోదావరి రివర్ అనమాట. ఇక్కడ ఈ చిన్న స్ట్రీమ్ లాగా అనిపిస్తుంది, బట్ మన దగ్గర రాజమండ్రి అక్కడైతే అసలు విడ్త్ అయితే అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు తెలుసు కదా బ్రిడ్జ్ విడ్త్ 2 కిలోమీటర్స్ అని. సో చూసారు కదా, ఇక్కడైతే చిన్నగానే ప్రవహిస్తుంది గోదావరమ్మ. సో ఇక్కడ శివలింగాలు, నందీశ్వరుడు అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ పాండవులకి కూడా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు మహాశివుడు అని చెప్పారు. సో ఇక్కడే ఈ నదీ తీరంలోనే వాళ్ళు తపస్సు చేశారని ఆయన చెప్పారు. ఇక్కడ స్థల పురాణం కింద రాసి ఉంది. సో ఇక్కడ చాలామంది ఫిషింగ్ చేస్తున్నారు, పంతులు గారు కూడా ఉన్నారు. అసలు చాలా పీస్ఫుల్ అనిపించింది ఈ ప్లేస్లో. ఎవ్వరూ లేరు, చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట. లైక్ దెర్ ఆర్ వెరీ మినిమల్ పీపుల్ బికాజ్ ఇట్స్ రైనింగ్. ఐ థింక్ వర్షం పడుతుండడం వల్ల అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారని నేను అనుకున్నాను. యూజువల్గా చాలా రష్ ఉంటుందంట. మేము వీకెండ్స్ కాకుండా వీక్ డేస్ వెళ్ళడం వల్ల కూడా రష్ ఏం లేదు అనుకున్నాను. సో అసలు చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే, చాలా పీస్ఫుల్గా ఉంది. ఐ రియలీ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ప్లేస్. ఇలాంటి లైక్ అంటే గోదావరి అంత పెద్దది కాకపోతే ఈ స్ట్రీమ్ అంతలానే మనకి విశాఖపట్నంలో మాదుగుండం తల్లి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మత్స్యగుండం అని ఉంటుంది కదా, సేమ్ ఇలాగే ఉంటుంది వాటర్ ఫ్లో. సో ఇక్కడ ఒక చిన్న గణపయ్యని కూడా దర్శనం చేసుకున్నాను. చాలా బాగున్నాడు గణపయ్య అయితే. సేమ్ మన స్కిన్ ఎలా ఉంటుందో గణపయ్య కూడా అలాగే ఉన్నారు. ఇక్కడ రామ లక్ష్మణులు, జానకి మాత, హనుమాన్ ఉన్నారు. వాళ్ళు కూడా దర్శించుకొని, ఇది అగస్త్యముని ఆశ్రమం అంట ఇది ఒకప్పుడు. సో ఆయన పాదుకలు ఆయన కూడా దర్శించుకొని మేము ఇలా బయటకు వచ్చి నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. గణేశాన్ని అయితే చూస్తూ ఉన్న కొద్దీ ఐ
అయితే చూసే కొద్దీ చూడాలి చూడాలి అనిపిస్తుంది. స్కిన్ అయితే చెప్తున్నాను రియల్ రియల్ హ్యూమన్ లానే ఉన్నారు. సో నెక్స్ట్ ఇది సీతమ్మ వారి టెంపుల్. ఓన్లీ ఇదే మొత్తం మన ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే అమ్మవారికి మన సీతమ్మకి అంటే రాముడు లక్ష్మణుడు సీతమ్మ లక్ష్మీదేవి కాకుండా సీతమ్మ వారికి ప్రత్యేకంగా ఉన్న ఏకైక టెంపుల్ ఇదేనంట. నెక్స్ట్ ఇది హనుమంతుడు పాండవులకి దర్శనం ఇచ్చిన చోటు అని చెప్పారు. సో ఇక్కడ హనుమంతుడు 11 అడుగులు హనుమంతుడు ఉన్నాడు, చెట్టు తొర్రలో ఉన్నాడంట. సో చాలా బాగున్నది విగ్రహం అయితే, నాకు చాలా నచ్చింది. సో నెక్స్ట్ ఇలా బయటకు వచ్చి క్యూట్ ఇవి ఎప్పటి నుంచో తీసుకున్నాను. ఇవి 4 pairs తీసుకున్నాను ఇద్దామని గిఫ్ట్స్ కింద. ఒక్కొక్కటి 50 రూపీస్ పడింది. సో ఇవన్నీ కూడా తోరన్స్ అవన్నీ కూడా ఈచ్ వన్ 100 రూపీస్ అంట. సో నేను ఒక 2 తీసుకున్నాను, ఎవరికైనా ఇద్దాము, మా ఇంటికి కూడా ఒకటి కావాలని చెప్పి తీసుకున్నాను. సో మరూన్ది ఒకటి, గ్రీన్ది ఒకటి. అండ్ నెక్స్ట్ ఈ డ్రమ్ అయితే నాకు చాలా అట్రాక్ట్ చేసింది. ఇంత పెద్ద డ్రమ్ కొడితే ఎంత సౌండ్ వస్తుందా అని నేను అనుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇలా మొత్తం అంతా కూడా షాప్స్తోనే నిండిపోయి అందరూ కూడా షాపింగ్ చేస్తూనే ఉన్నారు. నాకైతే ఇవన్నీ నా దగ్గర ఉన్నా కూడా కొన్నా సరే నేను వాడనని చెప్పి చాలా మినిమల్గానే తీసుకున్నాను ఈసారి నేను. సో నెక్స్ట్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది అయితే ఈ బ్రాస్ విగ్రహం. సో యూజువల్గా ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బ్రాస్ ఆర్టికల్స్ ఓన్లీ. సో చూస్తున్నారు కదా, కృష్ణుడు రాధాకృష్ణులు చాలా బాగున్నారు. నేను యాక్చువల్గా మట్టితో తీసుకుందాం అనుకుంటున్నాను, బట్ వై నాట్ బ్రాస్ అని అనుకుంటున్నాను ఇప్పుడు. బికాజ్ ఇట్స్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండ్ మనకు నచ్చినట్టు కూడా మంచి డిజైన్స్లో దొరుకుతున్నది ఇప్పుడు. సో ఈ హ్యాంగింగ్ దియాస్ అవన్నీ కూడా చూసాను, చాలా క్యూట్గా ఉన్నాయి. బట్ ఇక్కడ కొన్నా సరే నేను పట్టుకెళ్ళలేను, బికాజ్ నా దగ్గర లగేజ్ చాలా ఎక్కువ తీసుకొచ్చాను. ఇవి కొన్నా సరే పట్టుకెళ్ళానని చెప్పి ఇంకా నేను తీసుకోలేదేమి. ఈ ఏనుగు బొమ్మలు అయితే నేను చాలా నచ్చాయి. అమెజాన్లో తీసుకున్నాను జర్మన్ సిల్వర్, కానీ బట్ ఇవి నాకు తీసుకుందాం అనిపించింది. సెట్ ఆఫ్ 2 some 3000 ఎంతో చెప్పారు, బట్ దే ఆర్ వెరీ క్యూట్. అండ్ కలశం కూడా నాకు చాలా క్యూట్ అనిపించింది, అసలు చాలా బాగుంది. అది కూడా some 2000 అరౌండ్ చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా some 12th century BCలో ఈ 12th century BCలో ఈ గుడి కట్టారు అని చెప్పారు. చాలా బాగుంది ఆ గుడి కూడా, రామాలయమే అది కూడా. సో అక్కడి నుంచి మేము ఇక్కడ గోదావరి గౌతమి నది కలుస్తున్న త్రివేణి సంగమం అని చెప్పారు. ఇది నాసిక్లోని త్రివేణి సంగమం అని చెప్పారు. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అసలు. లైక్ ఇది నేను ఫోన్లో ఎంతవరకు క్యాప్చర్ చేయగలిగానో నాకైతే అర్థం కావట్లేదు, కానీ బట్ మై ఐస్ వర్ లైక్ లిటరలీ బ్లోన్ అప్ అన్నమాట ఆ ప్లేస్ చూసాక. ఎందుకంటే లైక్ వెదర్ కూడా చాలా బాగుండింది మేము వెళ్ళిన టైంకి. ఇట్స్ లైట్లీ డ్రెజ్లింగ్ అండ్ ఆల్, బట్ తర్వాత వర్షం ఎక్కువైపోయిందని మేము వచ్చేసాము. సో ఇలా కొంచెంసేపు వాటర్లో మా బాబు నేను ఆడుకున్నాము. సో చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే. చూస్తున్నారు కదా, మబ్బులు, ఆ ప్లేస్, ఆ వాటర్ ఫ్లోయింగ్ అనింది. ఆ టెంపుల్ యాక్చువల్గా వాటర్ కిందకి వెళ్ళిపోయింది, బట్ యూజువల్గా అక్కడికి వెళ్ళి పూజలు చేస్తారంట. ఇప్పుడు ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల రైనీ సీజన్ అవ్వడం వల్ల ఆ గుడికి మనం వెళ్ళడం అవ్వట్లేదంట. సో శివుడి గుడేనంట అది కూడాను. సో చాలా బాగుంది కదా. ఇక్కడ అర్ధనారీశ్వర్ టెంపుల్ కూడా ఉంది. సో అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. స్వామివారి దర్శనము నాకు బాగా అయినట్టు అనిపించింది ఈరోజు. సో కాసేపు అక్కడే నించుని అర్ధనారీశ్వర స్తోత్రం కూడా చదువుకున్నాను. సో దర్శనం కూడా బాగానే అయింది. అక్కడ రష్ కూడా లైక్ మినిమల్గా ఉంది, ఎందుకంటే ఇట్స్ నాట్ వీకెండ్, ఇట్స్ వీక్ డే కాబట్టి బాగానే అయింది. మీరు కూడా ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే వీక్ డేసే ప్లాన్ చేసుకోండి. సో ఇది ఒక టెంపుల్, ఇది కూడా శివాలయమే. ఇది త్రయంబకం. సో ఇట్స్ వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెంపుల్స్ ఆల్సో. బికాస్ లైక్ ఇది నేను లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. మేబీ లైక్ అవుట్ సైడ్ ప్లేస్ మారుండొచ్చు, బట్ ఇన్సైడ్ మాత్రం దేవుడు ఎలా ఉన్నాడో అదే ఫీల్ వచ్చింది నాకు. ఇట్స్ లైక్ మోర్ సేమ్ వైబ్స్ అన్నమాట. సో దగ్గరికి వెళ్తున్న కొద్దీ అసలు నా హార్ట్లో ఆ ఫీలింగ్స్ అనేవి నేను చెప్పలేను, ఎందుకంటే ఐఎమ్ జస్ట్ లిటరలీ సీయింగ్ హిమ్ ఆఫ్టర్ 12 years అన్నమాట. సో ఇక్కడ యూజువల్గా ఎప్పుడు ఉండేవే అన్నీ కూడాను. ఈశా శివలింగం కూడా ఉంది ఇక్కడ, చూసారు కదా. సో స్ఫటికలింగాలు, స్ఫటికమాలలు అన్నీ ఉన్నాయి. సో దేవుణ్ణి దర్శించుకుందామని వెళ్తున్నప్పుడు మధ్యలో చాలా పువ్వులు అవి కూడా ఉన్నాయి. పువ్వులు అవి కూడా
తీసుకొని దర్శనం అయింది, బాగానే దర్శనం అయిపోయింది నాకు. సో ఫ్లవర్స్ గురించి స్పెషల్ మెన్షన్ ఉంది అసలు యాక్చువల్గా. రియలీ అక్కడ చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. రుద్రాక్షలు, స్ఫటికలింగాలు, స్ఫటికమాలలు, ఇవన్నీ యూజువల్గా మనం పూజా ఆర్టికల్స్ తెలుసు కదా, ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్, ప్రతి ఒక్కరు తీసుకుంటారు. నా దగ్గర ఉన్నాయి అన్నీ కూడా. బట్ నేను తామరమాల తీసుకుందామని చూస్తున్నాను, బట్ నాకు క్వాలిటీ అయింది కనిపించలేదు. తామర గింజల మాల మా మమ్మీ దగ్గర ఉంది, బట్ ఐ డోంట్ హ్యావ్ ఇట్. సో ఐ వాంటెడ్ టు హ్యావ్ వన్. సో తీసుకుందాం అనుకుని చూస్తుంటే దొరకట్లేదు. సో అప్పుడు చిన్న శివలింగాలు దొరికాయి. మా బాబు తీసుకుందాము అన్నాడు, కానీ మా బాబు తీసుకుందాము అంటే ఇంకేమనలేదు. ఇవి కూడా తీసుకున్నాను నేను. ఇందాక ఆల్రెడీ అవి తీసుకున్నానని చెప్పాను కదా, సెట్ ఆఫ్ సమ్ 4 తీసుకున్నట్టున్నాను. ఇది కూడా ఒక 2 pairs తీసుకున్నాను. అవి నాకు కావాలి, అవి బాగున్నాయి. హ్యాండ్ కావడంట అవి. ఇవైతే నార్మల్ మెషిన్ మేడ్ అని చెప్పారు. తర్వాత చాలా వుడెన్ ప్లేట్స్, కొంగలు కూడా చాలా నచ్చాయి. ఇవి కొన్నా సరే నేను తీసుకెళ్ళానని చెప్పి తీసుకోలేదు, కానీ లేదంటే చాలా బాగున్నాయి. ఇవైతే ఒకటి 100, 120 అండ్ దెన్ 150 అంట. చిన్నదైతే 100 అంట. సో నేను ఆ పై తీసుకుందాం అనుకున్నాను, కానీ మా హస్బెండ్ అన్నారు హౌ విల్ వి టేక్ ఇట్ అని. సో అందుకనే తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ మా దగ్గర చాలా ఎక్కువ లగేజ్ ఉంది. సో అలా చూసి అండ్ బాబుకి ఒక కార్ టాయ్ తీసుకుందాం అనుకున్నాను చెక్కది ఎప్పటి నుంచో. సో అదొకటి తీసుకున్నాను. మిగిలిన అబాకస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఈ స్పూన్స్ కూడా ఒక సెట్ తీసుకున్నాను. చిన్నవైతే 100 అంట, పెద్దవైతే 120 అన్నారు. నాకు చిన్నవి సరిపోతాయి, సో చిన్నవి తీసుకున్నాను. సో అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే వర్షం స్టార్ట్ అయింది యాక్చువల్లీ. యూ కెన్ సీ సమ్ డ్రిజిల్. అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ బ్రాస్ ఆర్టికల్స్ అమ్ముతున్నారు. మళ్ళీ ఈ ప్లేట్ వచ్చేసి 1000 అంట. లైక్ మన దగ్గర అంత కాస్ట్ ఉండదు, బట్ ఎందుకు అంత రేట్ చెప్తున్నారు నాకు కూడా అర్థం కాదు. ఇవైతే వెయిట్ ఉన్నాయి, బట్ ఈచ్ వన్ సమ్ 300 చెప్తున్నారు. ఈచ్ వన్ అనమాట. నేను పేర్ అనుకున్నాను, బట్ ఈచ్ వన్ అంట. పేర్ 300 అయితే నేను తీసేసుకుందాను, బట్ ఈచ్ వన్ అన్నారు కాబట్టి ఐ వాజ్ లైక్ నాట్ వర్త్ అనుకున్నాను. చాలా విగ్రహాలు అవి కూడా ఉన్నాయి. అండ్ ఈ పంచహారది ఒకటి చూశాను, నా దగ్గర ఆల్రెడీ ఉంది, బట్ తీసుకుందాం అనుకున్నాను, బట్ నాట్ సో నైస్. బట్ ఇది తీసుకున్నాను 800 అన్నమాట. సో నేను బార్గెయిన్ చేస్తే 600కి ఇచ్చారు. అది నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను, ఏకహారతి. అది తీసుకున్నాను. చాలా క్యూట్ ఉంది కదా అది. సో అండ్ దాని ఏనుగులు, ఈ చిన్నవైతే 300 అంట, బట్ ఈ పెద్దవైతే 1600 చెప్పారు. నో బార్గెయినింగ్ అన్నారు, బట్ అడిగితే అరౌండ్ సమ్ 1150 వరకు వచ్చారు. తీసుకున్నాను అవి కూడా ఒక పెయిర్. అండ్ నెక్స్ట్ టెంపుల్ వ్యూ చూసారు ఎంత బాగుందో. వెనకాతల కొండలు, ఫుల్ మబ్బులు. మేము గుళ్ళోకి వెళ్ళిన టైంకి వర్షం పడింది, బయటకు వచ్చిన టైంకి ఆగిపోయింది లక్కీగా. సో చెప్పాను కదా స్పెషల్ మెన్షన్ అబౌట్ ఫ్లవర్స్ అని. చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. సో శివుడికి పెట్టే పువ్వులు అన్నీ కూడా ఇష్టమైన బిల్వపత్రాలు అన్నీ కూడా ఉన్నాయి. ఈ బాస్కెట్ ఒకటి వచ్చేసి 50 రూపీస్ అంట. సో మళ్ళీ ఇంకొక గణపతి కనిపించారు. సో అతను కూడా దర్శనం చేసుకొని ఇలా పువ్వుల్ని మీకు చూపించాలని చెప్పి స్పెషల్ వీడియో అన్నమాట. సో తర్వాత మా బాబు ఈ విజిల్ కావాలి అని గోల్ చేస్తుంటే ఈ విజిల్ ఒకటి తీసుకున్నాము. అండ్ దెన్ డమరుకం ఉంటుంది కదా, అది ప్లాస్టిక్లో కూడా వచ్చింది, అదొకటి తీసుకున్నాము. సో ఈ డమరుకం చక్కది, నాకు ప్లాస్టిక్ కావాలని చెప్పి ప్లాస్టిక్ తీసుకున్నాము. ఇది నేను తీసుకుందాం అనుకున్న ఒకటి చాలా వెయిట్ ఉంది, 600 అంట. సో నేను తీసుకోలేదు అది. అండ్ దిస్ అబాకస్ చూసారు కదా గుడి, చాలా పురాతనమైంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది గుడి దర్శనం తర్వాత. సో మీరు కూడా తప్పకుండా వెళ్ళండి ఎప్పుడైనా షిర్డీ వెళ్ళినప్పుడు, చాలా బాగుంటుంది. యూజువల్లీ రష్ ఉండదు, బట్ ఈరోజు మండే వల్ల కొంచెం రష్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.